నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి 20 years ఓల్డ్ హౌస్ అండి. మనకి మల్కాజ్గిరి సఫీల్గూడ అనే ఏరియాలో ఉందండి. మనకి సఫీల్గూడ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉన్న హౌస్ అండి. మనకి ఇల్లు వచ్చేసి 270 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. మనకి చాలా మంచి లొకాలిటీలో ఉంది, డీసెంట్ కాలనీలో ఉందండి. మల్కాజ్గిరి సఫీల్గూడ రైల్వే స్టేషన్ కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉందండి. 20 years ఓల్డ్ అండి. 270 square yards అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ 32 ఉంది, లోపలికి 76 అండి. డైమెన్షన్ వచ్చేసి G+1 పర్మిషన్ ఉంది. కింద 2 BHK ఇచ్చాడు, పైన ఒక 2 single BHK ఇచ్చాడండి. మనకు వచ్చేసి ఇల్లు వచ్చేసి చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. చాలా మంచి లొకేషన్ కూడా చాలా బాగుందండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ లొకాలిటీ అండి. మనకు వచ్చేసి హౌస్ వచ్చేసి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 20 feet రోడ్ అండి. ఇదంతా కనిపించేది 20 feet రోడ్ ఇచ్చాడు. చాలా మంచి లొకాలిటీలో ఉంది. చూడండి, డీసెంట్ కాలనీ. అది కాకుండా ఇక్కడంతా మొత్తం ఆర్మీ వాళ్ళే ఉన్నారండి. మనకి ఇది రన్నింగ్ రోడ్ కాదండి, క్లోజింగ్ రోడ్. అక్కడికి డెడ్ ఎండ్. ఈ రోడ్ కి ఇట్లా వస్తుంది, గేట్ కి వీధి బోర్డు తాకుతుంది. బట్ వాళ్ళు వినాయకుని ఫోటో పెట్టుకున్నారు. చూడండి, లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాము. మనకు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కే వస్తుందండి. హౌస్ వచ్చేసి ల్యాండ్ కాస్ట్ కే వస్తుంది. 20 years ఓల్డ్ హౌస్ అండి. 270 square yards ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. ఓన్లీ ల్యాండ్ కాస్ట్ కే వస్తుందండి మనకు హౌస్ వచ్చేసి. వాళ్ళు వచ్చేసి 150 square yards లో కట్టుకున్నారు. బట్ మిగతా అంతా మనకి గార్డెన్ పార్కింగ్ లాగా వదిలేసుకున్నారు లోపల. చూడండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతే మీకు అర్థమవుతుంది. ఇది కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ ఏరియా, కార్ ఇలా పెట్టుకోవచ్చు. లేకపోతే బ్యాక్ రానికి రిటర్న్ ఇట్లా బ్యాక్ ఇలా రిటర్న్ వచ్చేసి రిటర్న్ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోవచ్చు అండి కార్ బయటికి కూడా. ఇప్పుడు ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకు 2 gates ఇచ్చాయండి. 2 gates వచ్చాయి. ఒక చిన్న గేట్ ఒకటి వచ్చింది, పెద్ద గేట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న బావి ఉందండి. ఇది చిన్న బావి, ఒకప్పటి బావి అంది. చాలా బాగుంది. మంచి అప్పటి వస్తువులండి ఇవన్నీ మనకి. చూడండి, చాలా బాగుంది. లోతు కూడా చాలా ఎక్కువ ఉంది. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 32 ఇచ్చాడండి. మనకి డైమెన్షన్ లో 32 ఉంది. లోపలికి వచ్చేసే వరకు 76 ఇచ్చాడండి. మనకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ ఒక బావి, మన ఏమంటారు మన తులసి చెట్టు కూడా ఉందండి. ఇక్కడ తులసి చెట్టు కూడా ఇచ్చారు. అది కాకుండా ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనం మొత్తం అంతా గార్డెన్ అండి. ఇదంతా చాలా పాతిల్లు అండి. మనకి 20 years ఓల్డ్ హౌస్ కాబట్టి ఇక్కడ గార్డెన్ కూడా ఇచ్చారు. అక్కడ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి. మనకి ఇక్కడ బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. కాదంటే చూడండి, ప్లేస్ కూడా చాలా మంచి నీట్ ప్లేస్ కూడా ఇచ్చాడు. మొత్తం అన్ని చెట్లు ఉన్నాయండి. మనకి మొత్తం గ్రీనరీ హౌస్ అండి. మనకి జస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో కట్టుకుంటున్న వాళ్ళకి చాలా మంచి పని చేస్తుందండి. హౌస్ వచ్చేసి చాలా బాగుంది. 20 years ఓల్డ్ హౌస్ అయినా కూడా చాలా మంచి మెయింటైన్ చేశారండి. హౌస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మనకి వచ్చేసి మన గార్డెన్ లాగా వదిలేసుకున్నారు. ప్లేస్ కూడా మనకి సెట్ బ్యాక్ వదిలేక అప్పుడు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి అప్పట్లో సెట్ బ్యాక్ అనేది తెలియదు కదండి ఎవరికి. సెట్ బ్యాక్ ఏం వదిలేదు, బట్ చిన్న చిన్న లేన్స్ వదిలేసారు లోపలికి. ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో. అక్కడ ప్లేస్ ఉందండి, అదే డెడ్ అండ్ లాస్ట్ మనకి లోపలికి హౌస్ ఉంటుంది మళ్ళీ. ఇంకా ఇప్పుడు ఇదంతా చూడండి, ఫ్రంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మీరు చూసేంత ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనకు కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా. మధ్యలో ప్లేస్ వచ్చేసి చెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. గార్డెన్ లాగా చెట్లు కూడా పెట్టుకున్నారు. చూడండి, అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి మంచిగా. మొత్తం మామిడి చెట్టు కూడా ఉందండి. మనకి అన్ని పూల చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇదంతా మనకు అంతా వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. ఈ ప్లేస్ అంతా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది మనకి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా చూడండి, మనకి ఇట్లా వచ్చేస్తుందండి. ఇట్లా వచ్చి లోపలికి వెళ్తుంది మళ్ళీ కొంచెం ముందుకి. చూడండి, ప్లేస్ కూడా చాలా బాగుందండి. మనకి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి హౌస్ వచ్చేసి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి. గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ లో మనకు మెయిన్ అంటే చాలా మెయిన్ హౌస్ అండి. మనకి ప్లేస్ కూడా చాలా, ఇల్లు కూడా చాలా బాగుంది. 150 square yards లో హౌస్ కట్టాడండి. మనం అదే వద్దు మొత్తం డిస్మెంటల్ చేసి కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే 270 square yards కాబట్టి చాలా మంచి నీట్ లొకాలిటీకి వస్తుందండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. చూడండి ఇదంతా మనకి మెయిన్ ఎంట్రన్స్ లో మనకి ఇది వరండా అండి. బయట గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వరండా దగ్గరకు వచ్చాము. ఇది ఎక్కగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ కి వచ్చాయండి. గేట్ లోకి ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు వచ్చాము. కార్ పార్కింగ్ దాటంగానే ఇది మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి స్టెప్స్ వచ్చాయి. పైనకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారు. స్టెప్స్ అయినాక స్టెప్స్ పక్కనే మనకి చిన్న వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఇక్కడ వాళ్ళు బయట సిలిండర్ వాళ్ళు బయటనే పెట్టుకున్నారు. ఇక్కడ మనకు ఒక కబోర్డ్ కూడా ఇచ్చారు మనకి సామాన్ పెట్టుకోనికి. చూడండి ఇదంతా మనకు వచ్చేసి మనకి టోటల్ మెయిన్ ఎంట్రన్స్ లో మెయిన్ డోర్ దగ్గర ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి మెయిన్ డోర్ లో మనకి మనకు మంచి టేకుడ్ డోర్ అండి. ఇదంతా బాగుంది. ఇండియన్ టేకుడ్ కప్పుడు డోర్స్ కండి బాగుంటాయి. చాలా టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ గా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది మెయిన్ డోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ప్రజెంట్ వచ్చేసి మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ రూమ్ కి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కనిపించేంత మీకు హాల్ వర్క్ అండి. ప్రజెంట్ డైనింగ్ హాల్ వర్క్ ఇది. హాల్లో ఉన్నాము. హాల్లో చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ గా ఎంత మెయింటైన్ చేస్తారో చాలా మంచిగా. చాలా అంటే చాలా మంచి డీసెంట్ గా ఉందండి హౌస్ కూడా.
చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్. కొంచెం లైట్ అక్కడక్కడ హుడ్ వర్క్స్ ఉన్నాయి. ఓన్లీ కబోర్డ్ ఏమంటారు షెల్ఫ్స్కే ఉన్నాయండి మనకి హుడ్ వర్క్. చాలా మంచిగా ఇచ్చారు. ఇదంతా చూడండి ఎంత బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా అప్పటి కన్స్ట్రక్షన్ అండి. ఇది ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్. ఇంకొక 10 years వరకు మళ్ళీ మెయింటైన్ చేసుకోవచ్చు. అంత బాగుంది. ఇల్లు కూడా చాలా మంచి నీట్గా హౌస్ ఉందండి. వీళ్ళకి చాలా అంటే చాలా మంచి డీసెంట్గా ఉంది హౌస్ కూడా. చూడండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇదంతా హాల్ చూసారు కదా. హాల్లో పక్కన చూసారు కదా, హాల్ చూసారు కదండి. ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ వర్క్, హాల్ అయిపోయింది కదా. ప్రజెంట్ వచ్చేసి దీని పక్కనే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుందండి. మంచి చిన్న ఆర్చ్ ఇచ్చాడు ఇక్కడ. ఈ ప్లేస్ లో చిన్న ఆర్చ్ కూడా బాగుంది. చిన్న ఉంటుంది. డైనింగ్ హాల్ కూడా డైనింగ్ హాల్ తగ్గట్టు చాలా మంచి ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. అక్కడ కూడా వాళ్ళు చిన్న హుడ్ వర్క్ చేయించుకున్నాను, కబోర్డ్ వర్క్. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎంత బాగుంది చూడండి. మంచి నీట్ గా చాలా మంచి నీట్ మెయింటైన్ చేస్తారు. ఇల్లు కూడా చాలా బాగుంది. ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. కిచెన్ లో కూడా హుడ్ వర్క్ ఉందండి మనకి. చూడండి ఎంత బాగుంది. కిచెన్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ గా ఇచ్చారు. మనకు వచ్చేసి మొత్తం హుడ్ వర్క్ ఇచ్చారు. కిచెన్ లో కూడా బాగుంది. కిచెన్ లో కూడా మనకి సింక్ కూడా అంతటా ఏమంటారు గ్రానైట్ వర్క్ తోనే ఇచ్చారండి మనకి. చాలా బాగుంది. ఒక 2 మనుషులు ఈజీగా పడుకోవచ్చు చూడండి ఇక్కడ ప్లేస్ లో కూడా. ఇది వచ్చేసి కిచెన్. దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇలా వాష్ ఏరియా ఇట్లా కూడా వెళ్ళొచ్చు అండి. ఇది కూడా ఇట్లా ఒక వాష్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. ఈ ప్లేస్ లో మనకి సింక్ ఉందండి. ఇక్కడ సింక్ ఇచ్చారు. ఇట్లా కూడా రావచ్చు అండి మనం. సింక్ అండి ఈ ప్లేస్ లో మనకు వచ్చేసి ఇదంతా సింక్ అండి. ఇక్కడ ఈ సింక్ ఇచ్చారు. ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చేసి మనకు సింక్ వస్తుందండి. ఇక్కడ సింక్ ఇచ్చారు. ఇక్కడ రైట్. ఇది వచ్చేసి ప్రజెంట్ మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇందులో గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చాడు. మళ్ళీ ప్లస్ ఆ పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా. ఈ గెస్ట్ బెడ్రూమ్ లాగానే వాడుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది అంతా బాగుంది. మంచిగా ఇచ్చారండి. పాత కన్స్ట్రక్షన్ కాబట్టి మనకి జస్ట్ ల్యాండ్ కాస్ట్ కింద వస్తుందండి హౌస్ వచ్చేసి. జస్ట్ చూపిస్తున్నాను ఫార్మాలిటీకి. మీకు నచ్చితే కన్స్ట్రక్షన్ మనం చేంజ్ చేసుకోవాలి, డిస్మెంటల్ చేసి కట్టుకోవాలండి. మనకి ఇక్కడ పూజ గది పెట్టుకున్నారండి వాళ్ళు. దీంట్లో పూజ గది పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఈ ప్లేస్ అంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనం మొత్తం టోటల్లీ డిస్మెంటల్ చేసి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి. మాస్టర్ బెడ్రూమ్ అప్పట్లో కట్టుకుంటున్నారు కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. మనం మొత్తం టోటల్ 20 years ఓల్డ్ హౌస్ అండి మనకి. అందుకే అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ బాగుంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ బాగుంటుంది. వ్యూ చూడండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి. ఎంత ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మన వరండా అండి. ఎదురుగా వరండా ప్లేస్ లో ఉన్నాం. ఇదంతా వరండా మనకి. వరండా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఈ వరండా నుంచి పైనుంచి చూస్తే మీకు కనిపిస్తుంది అంటే వ్యూ వచ్చేసి ఇదంతా మనకి. ఈ ప్లేస్ అంతా వ్యూ కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది. ఇక్కడ నుంచి బైక్స్ ఇట్లా వచ్చి ఇట్లా బైక్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే చాలా బైక్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా మనకు వరండా సైడ్కి వచ్చేసరికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడ ఒక సింగిల్ బిహెచ్కే ఉందండి. ఇక్కడ ఒక సింగిల్ బిహెచ్కే ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి. ఈ లోపలికి ఎంటర్ అవుతాం. ఇది వచ్చేసి మనకి జస్ట్ హాల్ అండి. ఇదంతా హాల్. అదొక బెడ్రూమ్ ఇచ్చారు. ఇదొక బెడ్రూమ్ ఇచ్చారండి. ఇదొక బెడ్రూమ్ ఇచ్చారు మనకి. చూడండి ఇదంతా ఒక బెడ్రూమ్ మనకి. ఇదంతా ఒక బెడ్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. కిచెన్ కూడా సైజ్ కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడ కూడా షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. షెల్ఫ్స్ అని దీని కూడా హుడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకు పూజ గది కూడా ఉంది. ఎంత మనం డిస్మెంటల్ చేస్తాం కాబట్టి మనకు అవసరం లేదండి. బట్ జస్ట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 1 BHK. సేమ్ ఇలానే ఇంకొక సెకండ్ ఇక్కడ పక్కన ఉంటుంది. ఇంకొక 1 BHK ఉంటుందండి. ఇది మనకి ఇది ఒక 1 BHK. ఇక్కడ ఒక 1 BHK అండి. ఇది కూడా ఒక 1 BHK. ఇది ఇంట్లో కూడా హాల్. ఇదంతా ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్. దీంట్లో వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి మనకి. చూడండి ఇదంతా బెడ్రూమ్. దీంట్లో కూడా మంచిగా ఉందండి మనకి. ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒక బెడ్రూమ్ అండి మనకి. ఇక్కడ ఒక బెడ్రూమ్ చూడండి. దీంట్లో వచ్చేసి కిచెన్ అండి మళ్ళీ అంత కిచెన్ వర్క్.
కిచెన్ వర్క్ అండి, ఇదంతా మనకి కనిపించేది కిచెన్ వర్క్. కిచెన్ వర్క్ అండి ఇదంతా. కిచెన్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంటుంది, ప్లస్ ఇదంతా మనకి ప్లేస్ అండి. ఇక్కడ ఇల్లు కూడా ఇల్లు మనం డిస్మెంటైల్ చేయాల్సిందేనండి, మనకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇల్లు వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. మనకి టెరెస్ పైన ఏం లేదంటే జస్ట్ టెరెస్ ఇచ్చారు. పైకి వెళ్తాం, టెరెస్ పైన వ్యూ చూడండి. టెరెస్ పైన వ్యూ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి టెర్రస్ పైన వ్యూ అండి. మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ కొంచెం ఒక 10 స్క్వేర్ యార్డ్స్ కొంచెం తగ్గిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చారు పెరుగుతుండండి మళ్ళీ. అందుకే అన్నాను 76 ఉంటుందండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి 76, ఫ్రంట్ వచ్చి 32 ఉంటుంది. పైన ఒక చిన్న పెంట్ హౌస్ కూడా ఇచ్చారు. ఇదంతా వ్యూ అండి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుందండి. లొకాలిటీ చూడండి ఎంత మంచి నీట్ లొకాలిటీలో ఉందో. ఇది కూడా చాలా అంటే చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి సఫిల్ కూడా నియర్ టు మినీ ట్యాంక్ బండ్ అండి. మనకి 1 కిలోమీటర్ ఫ్రమ్ మినీ ట్యాంక్ బండ్ నుంచి. 20 years ఓల్డ్ హౌస్ అండి. ఫర్ సేల్. 270 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ 32 డైమెన్షన్స్. ఫ్రంట్ 32 ఉంది. బ్యాక్ సైడ్ ఇట్లా డైమెన్షన్ వచ్చేసి లోపలికి 76 ఉందండి. G+1 పర్మిషన్ ఉంది. కింద 2 BHK పైన వచ్చేసరికి 1 BHK 2 ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసి 1.60 చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.